అందరికి ఏదో ఒక సమస్య ఉంటుంది. అందరికి ఏదో ఒక సమస్య ఖచ్చితంగా ఉంటుంది. నమ్మి బాప్తిసం పొందుకున్న దగ్గర నుంచి కూడా ఆత్మ సంబంధం మరిసోని సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయి. అసలు సమస్య ఏంటంటే కనుక ఆత్మలో ఉండవలసిన తీవ్రత లేకపోవటం, రెండవది ఆత్మ పట్ల భారం లేకపోవటం, మూడవదిగా ఇంటిలో వాళ్ళు మారకుండా ఉంటే కనుక ఇంకా అధికమైన భారం మన మీద ఉంది. ఒక నిరాశ పరిస్థితి. ఇన్ని సమస్యలతో మనం వచ్చాం కదా. ఒక్కొక్కసారి సమస్యలు పెరుగుతున్నప్పుడు మీరు అనుకుంటారన్నమాట, ఏంటి నా జీవితంలో అయిపోతుంది అనేసి. కానీ నేను అంటాను, ఏమైపోయింది అనేసి నువ్వు బాధపడుతున్నావు? నీకు ఏమైపోయింది చెప్పండి ఒకసారి. సమస్యలు లేవని అంటలా, సమస్యలు లేవంటలా. ఆ సమస్యల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు నీకేమైంది? నీకేం కాలేదంటే కనుక వాటిల్లో నిన్ను దేవుడు ఒక ప్రత్యేకంగా ఉన్నతంగా ఉంచాడు. దేవుని నామానికి స్తోత్రం. ఎందుకంటే సమస్యలు సృష్టించిన వారు ఎక్కువ మంది ఉండొచ్చు, సమస్యను పరిష్కరించేవాడు మాత్రం అక్కడే. సమస్యల గుండా నడిపించే వాళ్ళు చాలామంది ఉండొచ్చు. మీకు ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు, బంధువర్గం అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, మీ బాసులు అవ్వచ్చు, మీ కిందోళ్ళు అవ్వచ్చు, మీ పనోళ్ళు అవ్వచ్చు, ఇంట్లో కానీ బయట కానీ పొలంలో కానీ ఆఫీసులో కానీ కాలేజీల్లో కానీ అనేక మంది ఉండొచ్చు. కానీ పరిష్కరించేవాడు మాత్రం ఒక్కడే. ఆ ఒక్కడు ఎక్కడున్నాడు? ఆ ఒక్కడు ఎక్కడున్నాడు? బాగా వినాలి ఈరోజు వాక్యం. ఇస్తారు అని ప్రసంగం చేయట్లేదు. శనివారం ప్రార్థనకి విశ్వాసం ఎంత కావాలో మీరు తీసుకోవడం కోసం కొన్ని మిమ్మల్ని ఆ ఆత్మ సంబంధంగా పురుకొల్పుతున్నా. అందరు ఎక్కడ ఉన్నారు? ఈ ఒక్కడెక్కడ ఉన్నాడు? అందరూ మీరు ఆఫీస్కి వెళ్తే ఆఫీసుల్లో ఉన్నారు. వాళ్ళు సమస్య మన కొన్ని విషయాలు అర్థం చేసుకోరు, వ్యర్థంగా మాట్లాడుతూ ఉంటారు. కొంచెం గుమ్మం దాటితే ఇరుగు పొరుగు వారు ఉంటారు, వాళ్ళ పక్కన ఉన్నారు. ఎక్కడెక్కడెక్కడెక్కడో ఉన్నారు వాళ్ళందరూ కూడా. కానీ ఈ సమస్యను సృష్టించిన వాళ్ళు నీ చుట్టూ ఉన్నారు. కొంచెం దూరంలో ఉండొచ్చు, ఇంకా కొంచెం దూరంలో ఉండొచ్చు, అప్పుడప్పుడు తగులుతుండొచ్చు, క్రొత్త వాళ్ళు మళ్ళీ వచ్చి పడి ఉండొచ్చు. వీళ్ళు ఎక్కడెక్కడో ఉన్నారు, పక్కపక్కనే ఉన్నారు, దూరంగా ఉన్నారు. కానీ ఈ సమస్యలన్నిటినీ గ్రహిస్తున్నవాడు, ఈ సమస్యలన్నిటినీ చూస్తున్నవాడు, నిన్ను బాగా స్కాన్ చేస్తున్నవాడు, నువ్వంటే బాగా శ్రద్ధ పెడుతున్నవాడు ఎక్కడున్నాడు? చెప్పండి గట్టిగా. మరి ప్రాబ్లం ఏంటి? ఏం ప్రాబ్లం ఫీల్ అయ్యా మీరు? ఆయన ప్రార్థన వినేవాడు, సహాయం చేసేవాడు, తర్వాత మిమ్మల్ని ఏది కావాలో ముందుగానే అరగకముందే ఎరిగినవాడు. మరి సమస్యగా ఎందుకు బాగా ఫీల్ అవుతున్నావు నువ్వు? పరిష్కరించేవాడేమో నీ ఇంట్లోనే ఒంట్లోనే ఉన్నాడు, సమస్యను క్రియేట్ చేసేవాళ్ళం పక్కన ఉన్నారు. ఇప్పుడు ఎవరు అందుబాటులో ఉన్నారు చెప్పండి? ఎక్కువగా సమీపంగా ఉండి దగ్గరలో ఉంది ఎవరు? నీ సమస్యను క్రియేట్ చేసే వాళ్ళ గురించి కూడా ముందుగానే తెలిసినవాడు మీలోనే ఉన్నాడు. విశ్వాసం అనేది ఏంటో మీకు చెప్పడం కోసం కొంచెం ప్రసవేదన పడుతున్నా. బాగా నన్ను అర్థం చేసుకోండి. కొంచెం ప్రయత్నం చేస్తున్నా. మీ హృదయంలో ఈ మాటలు నాటుకోపోతే కనుక మీరు ఏ చిన్న సమస్య వచ్చినా కుంగిపోతారు, బలహీనపడతారు, పడిపోతారు. అది దేవునికి అవమానం. బైబిల్ ఒక చక్కని మాట ఉంటుందండి, శ్రమలలో కృంగిన ఎడల మనము చేతకాని వారమగుదుము. నువ్వు చేతకాని వారం అన్నావంటే కనుక నీ దేవుడు చేతకాని అర్థం. అంటే నువ్వు చేతకాని వాడిని పరిచయం చేస్తున్నావు ప్రపంచానికి. మీరు బాగా స్ట్రాంగ్గా ఈ మాటలు వినాలి. ఈరోజు మీరు చేతగాని వరకు కుమిలిపోయి, కృంగిపోయి, నిరసించిపోయి, నాకు దిక్కెవరున్నారులే, ఎంతమంది ఉన్నారు, నాకు ఇటు వెళ్ళినా సమస్యలే, అటు వెళ్ళినా ప్రాబ్లమ్సే, ఇటు వెళ్ళినా సరే కష్టాలు బాధలు వచ్చేస్తున్నాయి, వీళ్ళందరి మధ్య నేను ఎక్కడిని అమ్మో అయ్యో అంటున్నావంటే కనుక నువ్వు చేతగాని దానవుగా చేతగాని వాడు కనపడుతున్న ప్రపంచానికి. అంటే అర్థం ఏంటి? నువ్వు నమ్ముకున్న దేవుడు చేతగాని వాడుగా నువ్వు పరిచయం చేస్తున్నావు. ఎంత ఘోరాతి ఘోరమైన పాపం అర్థమైంది క్రైస్తవులకి. ఈరోజు పాపం అంటే అర్థమైంది. లక్ష్మి కుర్మ లక్ష్మి అర్థమైందా మీకు? ఇడిచూడు పిల్లలతో ఆడబాకు నువ్వు. పాపం అంటే మీకు అర్థమైంది క్రైస్తవులకి. సమస్యలు వచ్చినప్పుడు
బాధలు వచ్చినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, మీ డిపార్ట్మెంట్ వాళ్ళు అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు, వాళ్ళు కొంచెం డిస్టెన్స్లో ఉన్నారు వాళ్ళు, కానీ సమస్యను పరిష్కరించేవాడు నీలో ఉన్నాడు. ప్రాబ్లం ఏంటి మరి ఇప్పుడు చెప్పండి ఒకసారి నాకు. ప్రాబ్లం నువ్వే. వాళ్ళు ప్రాబ్లం కాదు, వాళ్ళు ప్రాబ్లం క్రియేట్ చేస్తారు. ప్రాబ్లం సాల్వ్ చేసేవాడు నీలోనే ఉన్నాడు. ప్రాబ్లం ఎక్కడ ఉంది ఇప్పుడు? అక్కడ ఉందా, మీలో ఉందా? ఎందుకు ఉంది మీలో? బాప్తిస్మం పొందినప్పుడు వీరుడు శూరుడు నీలోకి వచ్చేసాడు కదా. వచ్చిన తర్వాత నువ్వేం ఫీల్ అవుతున్నప్పుడు? ఆయన వినట్లేదులే, ఆయన ఎక్కడో ఉన్నాడులే. అదే దేవునికి అవమానం. భయంకరమైన ఘోరాతి ఘోరమైన పాపం అదే. క్రైస్తవులకు ఉండే పాపాలు కొన్ని ఉన్నాయి, వాటిల్లో భయంకరం పాపం ఇది. అన్యజనులకు దిక్కులేరు, సాతాను గడితో ఆడుకుంటున్నాడు వాడు. వాళ్ళతో వాళ్ళు ఆదరించేవాళ్ళు లేరు, ధైర్యపరిచేవాళ్ళు లేరు. ఎందుకంటే అవన్నీ ఇచ్చేవాడు నీలో ఉన్నాడు, వాళ్ళలో ఉన్నవాడు వేరు. వాళ్ళు కృంగుతారు, బలహీనపడతారు, నిరసిస్తారు, బ్లడ్ పేషెంట్ అయిపోతారు. అవసరమైతే బీపీ పెరిగిపోతూ ఉంటుంది, షుగర్ పెరిగిపోతూ ఉంటుంది. ఆటోమేటిక్గా చిన్న చిన్న చిక్కుల్లో కూడా, బాధల్లో కూడా ఊరేసుకుంటున్నారు. అందరు కూడా పుల్ల ముందు తాగేస్తున్నారు అందరు కూడా. వాళ్ళకి నీకు తేడా లేదా? వాళ్ళకి నీకు తేడా లేదా? మీ స్నేహితులందరూ కాలేజీల్లో ఎలా ఉంటున్నారు, నువ్వు ఎలా ఉంటున్నావు? మీ డిపార్ట్మెంట్లో మీరు ఎలా ఉంటున్నారు, వాళ్ళు ఎలా ఉంటున్నారు? మీ పొలం పనులు బంద్ చేసే వాళ్ళ పక్కన ఎలా ఉంటున్నావు, నువ్వు ఎలా ఉంటున్నావు? సమస్యల గుండా వెళుతున్నావు నువ్వు కూడా, కానీ పరిష్కరించేవాడు లోపల ఉన్నాడన్న ధీమాతో ఉండాలి వాళ్ళ ముందు. అలాంటి ఆనందంతో ఉండాలి వాళ్ళ ముందు, అలాంటి ధైర్యంతో మాట్లాడాలి వాళ్ళ ముందు. అది లేకుండా కృంగిపోతున్నట్టు వాళ్ళు కృంగిపోయి నువ్వు కృంగిపోతే తేడా ఏముంది? వాళ్ళు నిరసించి నువ్వు నిరసించిపోతే వాళ్ళకి మీకు తేడా ఏముంది? వాళ్ళు బలహీనపడిపోయి వాళ్ళు బెడ్ ఎక్కేసి మీరు కూడా బలహీనపడి బెడ్ ఎక్కేస్తే వాళ్ళకి మీకు తేడా ఏముంది? ఒక ఆమె హాస్పిటల్లో ఉంటే నేను వెళ్తే ప్రార్థన చేస్తే, ఎందుకమ్మా నువ్వు అలా అయిపోయావంటే కనుక, మా ఆయన వాళ్ళండి నేను పిరుల మంది తాగేసానండి. ఎంత బలహీనమైన పాపము తెలుసది. నిన్ను స్వయంగా వ్యక్తిగతంగా దేవుడు ప్రేమించి నీలోకి వస్తే, మీ ఆయన పట్టుకుని నువ్వు ఏలాడుతూ ఆయన బలహీన పడేస్తున్నాడు కాబట్టి నువ్వు బలహీన పడిపోయి నీ దేవుడు చేతగాని వానిగా రూపించేవే అందరి ముందు. నేను రావటం నా అవమానంగా ఉంది. అసలు అద్భుతమైన మాట చెప్పనా? మత్తయి సువార్త ఇప్పుడు రండి, మరి అద్భుతమైన మాట. ఆ మాట తీసి లైన్లో పెట్టుకున్నా కదా. ఇప్పుడు రండి, 10వ అధ్యాయము 30వ వచనం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక భయపడకూడి. మీరు చూడు, అర్థం చేసుకోండి. అన్నిటికంటే బలహీనమైంది ఏంటి? తల వెంట్రుకలు కదా. ఎందుకంటే స్నానం చేస్తామని ఊడిపోతానే ఉంటాయి. అన్నిటికంటే మనకున్న వీటిల్లో మన అవయవాలు అన్నింటిలో మొత్తం కూడా టాప్లో ఉన్నది తలే కదా. ఎన్నిసార్లు దువ్వునప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు ఎన్నోసార్లు వెంట్రుకలు కింద పడిపోతూనే ఉంటాయి. కానీ దేవుడు ఎంత అద్భుతమైన శ్రద్ధ తీసుకుంటున్నాడంటే, మనము మీ అవయవాలలో ఉన్న వీటిల్లో బలహీనమైన చిన్ని పార్టు, ఒక్క తల వెంట్రుకు ఊడుతున్నప్పుడు కూడా నేను కౌంట్ చేసేస్తా. నువ్వంటే అంత శ్రద్ధ నాకు, నువ్వంటే అంత ప్రేమ నాకు. దేవుడు అబద్ధం ఆడేవాడా? ఏమ్మా అబద్ధం ఆడేవాడా? ఈ మాట నిజంగా మాట్లాడుతున్నప్పుడు అందరూ అనిపిస్తుంది అక్కడ చాలా లోకానికి. కానీ నువ్వేమి నమ్మావు? ఇప్పుడు ఈ మాటను పట్టుకుంటే, నమ్ముకుంటే నిజంగా అంటే నా తల వెంట్రుక చిన్నగా అంత స్మాల్గా ఉన్న దాని మీదే ఇంత శ్రద్ధ పెడితే అసలు నా బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ ఆయన ఇచ్చినాయి కదా, ఇంకెంత బాగా శ్రద్ధ తీసుకుంటున్నా అంత విషయంలో. చూడండి మాట మరోసారి. అన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకూడి. నీ దేహంలో ఉన్న చాలా చిన్న పార్ట్ విషయంలో ఎంత శ్రద్ధ తీసుకున్నాడు. నీ పక్కన ఉన్న ఇంకోటి మాట్లాడుతున్నాడు అంటే పక్క అన్ని పక్షుల కంటే చిన్న చిన్న పక్షులు కొన్ని ఉంటాయండి, పిచ్చుకలు. అర్థమవుతున్నవి? వాటి గురించి ఏమంటారు చూడండి. అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ప్రియ దేవుని బిడ్డ గమనించండి, దేవుడు ఇన్ని రకాలుగా మనకు అన్ని సమకూర్చి ఇంతగా శ్రద్ధ తీసుకుని ప్రాణాత్మ దేహాల విషయంలో ఆయన కంట్రోల్లో పెట్టుకుని మనల్ని
ఆయనే మనలో ఉండి గమనిస్తూ ప్రయాణం చేసినా, పని చేసినా, ఎక్కడ ఏ సమస్యలో ఉన్నా, ఏ సంతోషంలో ఉన్నా, ఏ పార్టీకి వెళ్ళినా, ఏ బంధువుల దగ్గరికి వెళ్ళినా ఆయన నీతోనే వస్తూ అసలు మీరు ఎలా ఉండాలంటే, అందుకే రాజులనే యాజక సమూహం అనే మాట ఎలా వర్తిస్తుంది తెలుసా మీకు? ఎక్కడున్నా మనం రాజుల బిడ్డలమే, ఎక్కడున్నా మీరు ఏంజల్సే, ఎక్కడున్నా మీరు కింగే. ఎందుకంటే మన యేసే కింగ్ కాబట్టి. ఆయన కొనుక్కున్న బిడలు మనం. మరి మీరు ఎందుకు రాజుల్లాగా ఏంజల్స్లా కనపట్లా? ఒక బానిసల్లాగా కృంగిపోయి బలహీనం కనపడుతున్నారేంటి? ఎందుకు? అది ఎంత అవమానం అది. అంటే సాతానుతో ఉన్న వాళ్ళ ముందు వాళ్ళకంటే ఇంకా దిగజారిపోతున్నావు అంటే నీలో ఉన్నది ఒక దైవమా, రెండు దైవమా? ఆలోచించండి ఒకసారి. దేవుడు ఎంత శ్రద్ధ తీసుకున్నా అంటే మీ తల వెంట్రుకలన్నీ, ప్రపంచంలో ఇంతవరకు తల వెంట్రుకలు లెక్కించడం ఎవరు లేడు. ఎన్నిసార్లునే కటింగ్కి వెళ్తా, ఆయన మొన్న అడిగా ఊరికి వాకింగ్ యాప్ వచ్చి, ఎప్పుడైనా లెక్కట్టొచ్చుకో, గంట టైం ఇస్తా అన్న. మీరు 50 లక్షలు ఇచ్చినా లెక్కెట్టలేను అన్నాడు. తల వెంట్రుకలు లెక్కెట్టే మిషన్ ఇంతవరకు కనిపెట్టలా. బటన్ నొక్కితే డబ్బులు లెక్కెట్టేస్తుంది, కోట్లు, ఒక్క నిమిషంలో కోట్లు లెక్కెట్టేస్తుంది. బటన్ నొక్కితే ఇంక కాగితం లెక్కెట్టేస్తున్నారు. మిషన్ వచ్చేసింది చాలా, ఏదైనా లెక్క పెట్టేస్తున్నారు. కానీ తల వెంట్రుకలు లెక్కెట్టే మిషన్ కనిపెట్టలా. అది నా సే ఒక్కడే. అది కనిపెట్టారనుకోండి, ఈ వాక్యం తప్పు అయిపోద్ది. నువ్వు లెక్కెట్టాలని మేము లెక్కెట్టేసుకున్నాగా అంటావు నువ్వే. నువ్వు లెక్కెట్టలే, నువ్వు లెక్కెట్టి చెప్పాలి నాకు. ఇంకా మేము లెక్కెట్టుకుంటుంది అలా పెట్టగా టక్మని కౌంటింగ్ వచ్చేసింది. నీ వల్ల కాదు. ఏ టెస్టింగ్ పుట్ల సైంటిస్టు. ఇస్రాయేలు కంటే శ్రేష్ఠులు కారా మీరు? అవన్నీ నాకు తెలుసు. అబ్రహామా, ఆకాశం వైపు చూడు, ఆకాశం వైపు చూడు, ఏమన్నాయి? నక్షత్రాలు. నాకు తెలుసు ఎంత కౌంటింగ్ అంటూ. నీ జనము దేవుడు చాలా భరోసా ఏంటో బాగా అర్థం చేసుకుని పెట్టారా. ఈరోజు నాడు నీ దేహానికి సంబంధించిన సమస్యలు ఏంటో, బాధలు ఏంటో నీలో ఉన్నవాడికి నీకంటే ముందుగానే తెలుసానికి. మీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ తెలుసానికి, నీ భర్త కంటే ఎక్కువ తెలుసు, భార్య కంటే ఎక్కువ తెలుసు, అత్త కంటే ఎక్కువ తెలుసు. ఎవరండి ఈయన సాటి? బైబిల్లో ఉంది వాగ్దానం, ఏముంది? మీరు అడగకముందే, అద్భుతమైన మాటలండి అవన్నీ కూడా. మీరు అడగకముందే, మీ తండ్రిని అడగక మునిపే మీకు ఏది అక్కరతో ఆయనకి తెలియను. మీరు ఇప్పుడు మోకరిస్తున్నారండి. ఈ వాక్యాలు దృష్టిలో పెట్టుకొని, గుండెల్లో పెట్టుకొని మీరు మోకరించకపోతే ఏదో మొక్కుబడికి వచ్చేసాం, ఆయన ప్రార్థన చేయమంటున్నాడు, 4 మాటలు ఊదిపడేసాం, వెళ్ళిపోతున్నాం అంటే కనుక మీకు విశ్వాసం స్థిరంగా ఉండదు. 1, 2 ఏ కార్యం జరగదు. ఆయన ప్రాణాత్మ దేహాల విషయంలో కేర్ తీసుకునేవాడు. ఆయన కేవలం ఆత్మల కాపరి మాత్రమే కాదండి, దేహం ఆయన ఆలయంగా మారిపోయింది. ఎప్పుడో నమ్మి బాప్తిసం పొందుకున్న తర్వాత ఆయన ఆలయంగా మార్చబడ్డాడు. ఆయన లోపలికి వచ్చేసాడు. ఆయన ఆల్రెడీ ఉన్నాడు. ఈ దేహం ఆయనకు కావాలి, ఆయన సేవ కావాలి, కుటుంబానికి ఉపయోగపడాలి, నా బాధ్యత నెరవేర్చిన బిడ్డ అనేసి ఆ దేహం విషయంలో కూడా ఆయన కేర్ తీసుకునేవాడు. అందుకే అన్ని విషయాల్లో కూడా మన జ్ఞాన సంపద కూడా ఇస్తున్నాడు ఆయన. దేవుని నామానికి స్తోత్రం. అని ఎంత గొప్ప సర్వవ్యాపి, అంతటా ఉన్నవాడు, తర్వాత సర్వజ్ఞాని ఆయన. ఎక్కడో షకేలు గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమన్నాడమ్మా? ఒక చేప ఉంటుంది, పేతుని వెళ్ళిపోయి అది పట్టుకో, నీ పడుతుంది, దాంట్లో పొట్టలో ఏముంది? షకేలు ఉంది, ట్యాక్స్ కట్టమన్నాడు. జక్క ఎక్కడో చెట్టు కామ్ కూర్చున్నాడు, ఇక్కడ ఆయన అర్థమైపోయింది. వెళ్ళిన తర్వాత జక్క దిగామన్నాడు, ఇలా అంతా చూడాల. ఆయన కాము దాకున్నాడు లోపలికి, పైకి వెళ్ళిపోయి. దేవుడు ఇప్పుడు వీళ్ళు తుఫాను హెచ్చరికలు చేసే వాళ్ళందరూ కూడా ఏం చేస్తారో తెలుసా? అర్థమవుతుందా? తుఫాను రప్పించేది ఆయన, ఆపేది కూడా ఆయనే. రప్పించేటప్పటికల్లా వాతావరణం కొంచెం మారద్ది. మారుతున్న టయాన్ని గమనించి 2-3 రోజుల్లో తుఫాను ఆయన 10 నెలల ముందే ఊహించాడు. ఆయన మళ్ళీ తుఫాను ఆయన ఆపేసాడు. అంటారు తుఫాను ఇప్పుడప్పుడు చల్లబడుతుంది అంటారు వాళ్ళు.
ఇది వీళ్ళు బడాయి. వీళ్ళ కాలరా రేసి మేము సైంటిస్టులు, మేము గొప్పవాళ్ళు, మేము జ్ఞానులు అనేవాళ్ళ. నా యేసయ్య మించిన వీళ్ళందరూ కూడా. అంటే దేవుని యొక్క సర్వశక్తి ఎంత గొప్పదో మీకు అర్థం కావాలి. ఆయనకున్న జ్ఞానం ఎంత గొప్పదో మీకు అర్థం కావాలి. మీలో ఉన్నవాడు అంత గొప్ప జ్ఞాని, అంత శక్తిమంతుడై ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి బిడ్డలారా? మీరు ఎందుకు భయపడుతున్నారు చెప్పండి ఒకసారి. మీరందరూ ఆ భయంతో వచ్చారు ఇక్కడికి. కొండంత సమస్యలు ఉన్నాయండి మాకు, మీకేం తెలుసు పాస్టర్ గారండి. ఎన్నెన్ని బాధలు పడుతున్నాం, మీకేం తెలుసు పాస్టర్ గారండి. ఎన్నెన్నెన్నో మీ ద్వారా వచ్చే అవ్వచ్చు, ఇంకోళ్ళ ద్వారా వచ్చే అవ్వచ్చు. ఏదైనా వాక్య జ్ఞానము ద్వారా వాటిని ఫిల్టర్ చేసుకుని జాగ్రత్తగా పరిశీలించు ప్రభువా, ఇది నాయన నా సమస్య. ఒకవేళ ఆ సమస్య కానీ నేనైతే నన్ను క్షమించు ప్రభువా, నేను తుంచేసుకుంటాను ప్రభువా. కానీ అనుకోకుండా వస్తున్నాయి ప్రభువా, వాటి విషయంలో నువ్వే నాకు భరోసా ఇచ్చావు ప్రభువా, నాకు ధైర్యపరచు ప్రభువా, బలపరచు ప్రభువా, నాకు ఇంకా బలము కావాలి నాయన. ఒక ఆమె వచ్చి అంటుంది, మోసపోయిన పాస్టర్ గారిని. ఏం మోసపోయామంటే కనుక ఇలా అనుకోలేదన్న మా ఆయన, పెళ్ళై 2 సంవత్సరాలు అయింది. ఇలా అనుకోలేదు మా ఆయన అంటుంది. ఏం మోసపోయావమ్మ నువ్వు? మోసపోయాను అనుకున్నావు అనుకో, పొరపాటున అనుకుందాం ఒకవేళ నువ్వు అన్నట్టుగా. ఒకవేళ కానీ నీలో ఉన్న మోసగాడు కదా క్రిస్టియన్ అతను, ఆమె నీలో ఉన్నవాడు. ఆ మోసమైనా లేకపోతే ఏ నేరమైనా లేకపోతే ఏ ఘోరమైనా లేకపోతే ఏ అన్యాయమైనా ఆయనకు తెలుసు కదా. కాబట్టి నీలో ఉన్నవాడు అన్నిట్లో నుంచి కూడా నిన్ను ఓదార్చి, ధైర్యపరిచి, బలపరిచి, అవసరమైతే బయటకు వచ్చేవాడు. కాబట్టి నీ భర్త కంటే ఎక్కువగా యేసయ్యని ప్రేమించు. దేవుని నామానికి స్తోత్రం. మనసంతా ఆయన మీద పెట్టేసుకున్నావు. ప్రణాత్మ దేహాలన్నీ కూడా కాన్సన్ట్రేషన్ చేసి మరీ విడవలు ఆడిపోతున్నావు. చిన్ని ప్రాణి ఆయన, చిన్ని జీవి అయినా, కానీ నీలో ఉన్నవాడు చిన్నోడు కాదు, చిన్న జీవి కాదు, సర్వవ్యాపి, సర్వజ్ఞాని. దేవుని నామానికి స్తోత్రం. ఎప్పటికడిగా అంత గొప్పోడిని కలిగి ఉండి నువ్వు ఇలా మాట్లాడతావా? ఒక మనిషి విషయంలో ఎంత బలహీనపడతావా అన్న తర్వాత లాస్ట్ సమస్య అని చెప్పమన్నా. సమస్య అంటూ చెప్పమన్నా. అప్పుడు ఆమంటది, పాస్టర్ గారండి ఒక మాట చెప్తానండి, ఏమనుకోబాకండి. ఏంటంటే కనుక నాకు తెలియకుండా వాళ్ళ చెల్లెళ్ళకి బట్టలు కొనేసాడు. అది సమస్య, అది సమస్య. భర్త విషయంలో ప్రాబ్లం ఏంటంటే నాకు తెలియకుండా మా ఆడపడుచులు 2 ఉన్నారండి, వాళ్ళ బట్టలు కొనేస్తున్నాడు క్రిస్మస్ కంట. అది పెద్ద సమస్యనా? సరే మొత్తానికి సమస్య అవ్వచ్చు, పోనీ చెప్పపోవడం పొరపాటు అవ్వచ్చు. కానీ అన్నిటినీ చూస్తున్న వాడు నీలోనే ఉన్నాడు కదా. ఆయన సమస్య క్రియేట్ చేసేవాడు కాదుగా. ఇదైనా మాట్లాడుకో, ప్రేమగా ఉండు, చెప్పేంతగా నువ్వు ప్రేమించు. కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చిన అది వేరే విషయం. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను గమనించండి. మీకు ఏ సమస్య అయినా సరే పరిష్కారము కానిదంటూ ఉందా చెప్పాలి అందరు కూడా. మరి ఎందుకు మనం భయపడాలి? ఏ సమస్య పరిష్కరించాలి ఆయన? కుష్ఠరోగులను బాగా చేసిన వాడు, చనిపోయిన కూడా లేపేసిన వాడు, అక్కలను తీర్చేవాడండి ఆయన. మన దగ్గర ఉన్నాడు ఆయన. మీరు మాట్లాడండి ఆయనతో, ఇది ప్రభువా ఈ సమస్య ఉంది, ఇది ప్రభువా ప్రాబ్లం ఇలా ఉంది ప్రభువా, వాటి గుండా వెళ్తున్నప్పుడు కృంగిపోతున్నాను ప్రభువా, దాన్ని కనికరించు ప్రభువా. మన చేతగాని వారంగా ఉండకూడదు. దేవుని నామానికి స్తోత్రం. ఎంతమంది ఎన్నో సమస్యలతో అందరికి వచ్చారండి. ఆరోగ్యపరంగా అనారోగ్యపరంగా వచ్చిన వాళ్ళు, తర్వాత మానసికంగా వేదంతో ఉన్న వాళ్ళు ఎంతమంది అండి అందరికి వచ్చింది. భౌతికంగా ఆహారం లేకుండా మాట్లాడుతున్న టైం కూడా 5 రెట్లు. ఎంత మంచి మధురమైన ఆహారం పెట్టాడు ఆయన, విడిచిపెట్టలేదుగా. చేశాడమ్మా అసలు ఎంత గొప్ప మాట అది. ఏంటమ్మది? కనిపెట్టేవాడు, చక్కబరిచేవాడు, మనతో ఉండేవాడు. ముందుకెళ్ళు. నీ కృపను బట్టి దేవుని నామానికి స్తోత్రం. ఇది కదా కావాల్సింది. మీకు ఉండవలసిన ఆనందం ఏది? మీకు ఉండవలసిన బలం ఏది? మీకు ఉండవలసిన అసలు ఉన్నతమైన ఆత్మ సంబంధమైన ఆశలేవి కనపడలేదుగా. అనేక మంది చెబుతూ ఉంటాను, క్రైస్తవుని యొక్క స్పెషాలిటీ ఎప్పుడు కనపడద్దంటే శ్రమల గుండా వెళుతూ సంతోషంగా ఉన్నప్పుడు. అందరూ చెప్పండి గట్టిగా మాట.
చక్కగా చెప్పారు మీరు, నైస్గా, అబ్బాయి ఎంత బాగా చెప్పారు. దాంట్లో 0. శోధన గుండా వెళ్ళినప్పుడు బలంగా ఎదుర్కొనే వాళ్ళు ఉండాలి. మనం శ్రమల గుండా వెళుతున్నప్పుడు సంతోషంగా ముందుకెళ్ళిపోవాలి. ఏమవుతుంది మనకి? ప్రభువా నువ్వు ఉన్నావయ్యా, ఏదన్నావని ఉండదు. కానీ ఒక మాట చెప్పమంటారా, ఆ సమస్య కారణం మనమే అయితే కనుక పశ్చాత్తాపడాలి. ఎస్, దాన్నే పాపం అంటారు. ఆ సమస్య కారణం మనమే అయితే కనుక పశ్చాత్తాపడడానికి క్షమించు ప్రభా, నా వల్ల వచ్చిన సమస్య, ఇంకోళ్ళ వల్ల కాదు ప్రభువా. నేను తక్కువ అంచనేయటం కూడా తప్పే ఏసయ్యని. మీ అందరికీ ఒక ప్రశ్న వేస్తున్నా. భయంకరమైన సమస్య అనుకుంటావుగా నువ్వు? చెప్పు సార్, నాకు ఏ సమస్య చెప్పు సార్. భయంకరమైన సమస్య చెప్పండి సార్. అనారోగ్యం అనుకో, పొరపాటున భయంకర అనారోగ్యం ఏంటి చెప్పండి, పర్లేదు మాట్లాడండి. అనారోగ్యంతో మనం పోల్చుకుంటే ఒకవేళ భయంకరమైనది అనుకుంటే, భయంకరమైన అనారోగ్యం ఏంటి చెప్పండి సార్, చెప్పండి పర్లేదు. అమ్మా కోమాలు వెళ్ళటమా? అంతేగా, తిండి తిప్పలు లేకుండా 10 వారాలు 20 వారాలు 2-3 నెలలు, అంతేగా. యోబుని జ్ఞాపం చేసుకో. ఎవరున్నారమ్మా? పోల్చుకో సారి. లాజరుని జ్ఞాపం చేసుకో. అంతకంటే భయంకర సమస్య మీకు భౌతికంగా చెప్పాలి మీరందరూ కూడా. పాత నిబంధనలో ఆయన ఎవరు? రాజు నయమానా? జ్ఞాపం చేసుకు. కుష్ఠరోగం మొత్తం ఒకవేళ నీలో ఉన్నవాడు నీ దేహాన్ని కూడా ప్రేమించి చక్కబరిచేవాడు. ఎందుకంటే ఆయన నిమిత్తము నీ బాధ్యతలు నెరవేర్చిన నిమిత్తం. ఆత్మల కాపురం మాత్రమే కాదు, ఇంకా ఆర్థిక సమస్యలు అంటావా? ఎన్ని లక్షల అప్పు నేను నీకు చెప్పండి. అప్పులు తెచ్చేవాడు వేసేయని చెప్పడం కోసం ప్రసంగం చేయట్లా. నువ్వు అనుకుంటే ఒకవేళ నీ సమస్య అదనుకుంటే కనుక ఎన్ని లక్షల అప్పులు ఉన్నాయి చెప్పండి? లేవుగా? నాకు ఉన్నాయి 1/2 కోటి. ఎంత? నేను ఎలా ఉన్నా? ఇప్పుడు కుంగేనా? సరిపోయానేమన్నా? శ్రమ అనేసానా? ఎప్పటి నుంచో ఏంటి బాధలు ఏంటో, ఆర్థిక ఇబ్బంది. ఏ సమస్య పెడతామో ఏమని చెప్పండి సార్ నాకు. మోసపోయావా? ఏ విషయం మోసపోయి ఉంటావు అంటే నేనేమంటున్నాను బిడ్డలు గమనించండి. ఆత్మదేహాల విషయంలో ఏ రకంగా నీ మీద దాడి జరిగినా, నీ విషయంలో నిన్ను బలహీనపరిచే ఆటంకాలు వచ్చినా, లోపల ఉన్నవాడు అన్నిటి గుండా వెళుతూ జయించినవాడు. దేవుని మన స్తోత్రం. ఆయన మానసిక శ్రమలు వచ్చేసి, భౌతిక శ్రమలు వచ్చేసి ఆత్మ నలిగిపోయాడు. ఆయన అన్ని శ్రమల గుండా, అన్ని రకాల బాధల గుండా, కష్టాల గుండా రుచి చూసి దాని గుండా వెళుతూ టచ్ చేసి వెళ్ళినాడు ఆయన శిలువ మీదకి. సమాధిని జయించి హీరోలా బయటకు వచ్చాడు ఆయన. నీ పరిస్థితి ఏంటి మరి? ఎందుకు కుంగుతున్నారు మీరు? ఒకవేళ యవ్వన బిడ్డలకు ఒకవేళ పొరపాటులో మీకు స్టైల్లో అమ్మ నాన్న మీకు న్యాయం చేయలేకపోతే, ఈ రకంగా వీళ్ళిద్దరి కంటే గొప్పడు వేసే మీకు ఉన్నాడు. అప్పుడు నీ సాక్ష్యం వేరే లెవెల్లో ఉంటుంది. సూపర్గా వస్తుంది సాక్ష్యం. రేపు పొద్దున నేను చెప్తున్నా సాక్ష్యం. నేను చెప్పగలను, మా డాడీ నాకు చిల్లుగా కూడా ఇవ్వాల లేవు పాపం, ఆయన కష్టపడి తెచ్చుకుంటేనే మాకు. అలాంటి పరిస్థితి. నేను ఉద్యోగం చేసుకుంటూ మా ఊరిలో 15 సెంట్లు కొనుక్కున్నాను నేను. అంతకుముందు మా దగ్గర ఉన్న 3 సెంట్లే మా అమ్మ నాన్న ఉన్నది. అమ్మ నాన్న నేను పోషించుకున్నా 30 ఏళ్ళ వరకు పనికి వెళ్ళలేకుండా. నాకేం చిలుగం లేదు, ఎందుకంటే మా నాన్న అలాంటి పరిస్థితులు కూడా వచ్చాడు అంతే. మా అమ్మ నాన్న వాళ్ళని ఏమి అనకూడదు, కానీ పెంచి పెద్ద చేసి చదివించారు, అదే భాగ్యం నాకు. వాళ్ళ ప్రేమ నాకు భాగ్యం. ఇప్పుడు మీరు చెప్పండి, అమ్మ నాన్నకంటే ఎక్కువ ప్రేమించకపోతే ఇక్కడ ఉంటాను నేను అట్లా? ఇప్పుడు జ్ఞాపం చేసుకోండి ఒకసారి. అమ్మ నాన్నకంటే ఎక్కువగా నా యేసే నన్ను ప్రేమించకపోతే ఈ స్టేజ్లో ఉంటాను నేను? ఇంతమంది 100 మందికి వెలుగ్గా ఉండగలనా? అనేక మంది ధైర్యంగా చూపించగలను నేను నా క్యారెక్టర్ని. నేను కూడా కుంగిపోయి నా బతికేంటి ఇలా అయిపోయింది, నా జీవితం ఎలా అయిపోతుంది అనేసి కుంగిపోయి ఎప్పుడో నాశనం అయిపోయేవాడిని. మీకు అర్థం కావాలి, యవ్వనస్తులందరూ కూడా అమ్మ నాన్నకంటే ఎక్కువగా యేసేని గట్టిగా పట్టుకుంటే సూపర్ లైఫ్ వస్తుంది. వాళ్ళకెంత చిన్న కొసరా మీ ప్రేమ?
మంచాన్ని పడితే కొంచెం శుభ్రంగా చూసుకుంటే అంతవరకే. కానీ యేసయ్య ప్రేమ అంతకంటే గొప్పది. దేవుని నామమున స్తుతించబడి గట్టిగా. వివాహమైన యవన బిడ్డలు, వివాహమైన వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వచ్చు, యవనస్తులు అవ్వచ్చు. నా భర్త ఏదో చేస్తాడనుకున్నా, సంపాదిస్తాడనుకున్నా, ఏమీ లేదు, నో ప్రాబ్లం. భర్త కంటే గొప్పవాడు యేసయ్య నీలో ఉన్నాడు. ఎవరు కావాలి నీకు? వీళ్ళందరికంటే మించిన వాడు హీరో నీలోనే ఉన్నప్పుడు నువ్వే ఇంకొకరికి దీవెనకరంగా ఉంటావు. అది విశ్వాసం. ఆ విశ్వాసం రాత్రి ప్రార్థన చేయాలి మీరు. ఇది నమ్మండి పూర్తిగా. మీరు ఒంటరివారు కాదు కదండి. ఒకసారి ఎడబాటు రావచ్చు, భార్య విషయంలో, భర్త విషయంలో, తల్లిదండ్రుల విషయంలో, అత్తమామల విషయంలో, ఇరుగు పొరుగు వారి స్నేహితులు, వీళ్ళ విషయంలో కొంచెం ఎడబాటు రావచ్చు మనకి. వాళ్ళు మనం దూరంగా ఉంచొచ్చాం భవిష్యత్ పరిస్థితిని బట్టి. కానీ యేసయ్య ఎప్పుడు నాలోనే నీలోనే ఉన్నాడు. దేవుని నామమున స్తుతించబడి గట్టిగా. అందుకే బైబిల్ అద్భుతమైన మాట కదండి. మీలో నున్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు, బలశూరుడు, వీరుడు, జ్ఞాని. మీరు ఏ రకంగా నీకు ఉపయోగపడాలి ఆయన అంత అద్భుతంగా ఉపయోగపడగలడు, పరిష్కరించగలడు. ఈ నమ్మకంతో మీరు ఎందుకు ఉంటలా? ఈ విశ్వాసంతో మీరు ఎందుకు ఉంటలా? ఈ విశ్వాసం ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నారు మీరు? మళ్ళీ ప్రార్థన చేసిన వెంటనే కుంగిపోతున్నారు ఎందుకు? మీరు ఎందుకు కృంగాలి? ఎందుకు బలహీన పడాలి? ఎందుకు నిరసించాలి? అసలు ఇది కదా పాపం అంటే. నీ దేవుడు అంత బలహీనుడనా? నీ దేవుడు చేతకైన వాడనా? నీ దేవుడు ఎందుకు అసలు ఏమి వేస్ట్ అన్న అట్లా ఎంత పాపం అండి అది. మరి నీ పిల్లలకి ఏమి నేర్పావు నువ్వు? అందుకే సమస్యల గురించి ఏడ్చినప్పుడు పిల్లల ముందు ఆడవద్దు. మీరు పౌరుషంగా ప్రార్థన చేయాలి. కుటుంబ ప్రార్థన గమనించండి, పౌరుషంగా ప్రార్థన చేయాలి. పిల్లలు కూడా ధైర్యంతో ఉండాలి. వాళ్ళు మీరు కుటుంబ ప్రార్థనలు ఏడకూడదు. అన్నిటిని ముందు పెట్టేసి ఎడుతూ ఉంటే వాళ్ళు కూడా మా అమ్మ ఎడుతుంది, నాకు వచ్చే పుస్తకాలు లేవు, ఒక పెన్ను లేదు అని ఎడుతూ ఉంటాడు. ఎస్, మీరు బలహీనపరుస్తున్నారు వాళ్ళని. ఒంటరిగా ఉన్నప్పుడు కన్నీరు కావచ్చు, ఏదైనా సరే ఏదన్నా తట్టుకోలేకపోతున్నాం, కన్నీరు కాదు పర్లా. తండ్రి ఒళ్ళు కన్నీరు కావడం వల్ల నష్టమేం లేదు. కుటుంబ ప్రార్థనలో ఏడ్చినప్పుడు గమనించండి, పిల్లల ముందు రోషముగా ధైర్యంగా ప్రార్థన చేయాలి. ప్రభువా నువ్వు ఇచ్చావు, నాయన ఇచ్చావు ప్రభు, ఇంక ఇస్తానే ఉన్నా, ఇస్తా, ఇటుకు మాట్లాడు. నిజమే కదా, ఒక్క పెళ్లి గురించి, ఒక పుస్తకం గురించి, ఒక పూట భోజనం గురించి మాట్లాడుతున్నాం. కానీ ఎన్ని పూటలు పెట్టాడో దేవుడు నాకు ఆహారం, మా అమ్మ నా ఎన్నిసార్లు పెంచుతున్నాడు, అలా పెంచుతున్నాడు, అది మాట్లాడు. ఇక్కడ ఎంతవరకు అడుక్కోవడం ఆడుకోవడం రేపు అడుక్కోవడమే పైగా. ఇచ్చిన వాడికి థ్యాంక్స్ లేదు, ఇచ్చిన కృతజ్ఞత లేదు, ఇచ్చిన వాడి గురించి ఆరాధన లేదు. అసలు చదువుగా దేనిని గురించి మీరు బైబిల్ అద్భుతమైన మాట్లాడండి. చింతపడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనం చేయొచ్చు. ఆ మాట అర్థం చేసుకోండి అమ్మ. కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలని, అంటే నువ్వు పొందుకున్న వాటి గురించి అన్నిటి కూడా దేవుని థ్యాంక్స్ చెప్పాలి, ఆరాధించాలి, ఘనపరచాలి, స్తోత్రం చెప్పాలి. అప్పుడు నిదానంగా వదిలేసే పర్లా, ప్రభు ఇవన్నీ ప్రభు నీ ముందు పడదనా. అది ఎలా చేసావో, ఇంతకుముందు ఏ సమస్య కూడా బయటపడేసావో అదేవిధంగా నువ్వు పడేస్తాగా ప్రభు నీ ముందు పెడుతున్నావు ప్రభు. ఆమేన్. చదువు అన్నమాట. మీ సహనమును దేవుని నామమున స్తోత్రం. సకల జనులకు తెలియబడజేయుడి. ఎందుకంటే మీ సహనం అంటే ఇక్కడే ఉండాలి. ఎప్పటి నుంచో ప్రార్థనకి వెళ్తున్నానండి, మా ఏం జరగట్లేదు అంటే వెళ్ళమంది అనుకోండి పక్కమా, నువ్వు కూడా సై అంటే కనుక దేవునికి ఎంత అవమానం ఉండదు. చదవరా, ప్రభువు సమీపంగానే ఉన్నాడండి. ఇక అది పెద్ద స్టోరీ, అది పెద్ద ప్రసంగం అవుద్ది. ఈరోజు నాడు బిడ్డలు గమనించండి, నేను ముగించేస్తున్నాను. నీలో నున్నవాడు నిన్ను సమస్యల గుండా నీ సమస్యలు పాలు చేసేవాళ్ళు, లేకపోతే సమస్యలకు పరిష్కారం కాని బలహీనుల కంటే గొప్పడైన. అది 10 మంది ఉన్నారా, 20 మంది ఉన్నారా, పేట అంత ఉన్నారా, నో ప్రాబ్లం. పేట అంతా ఒకటైపోతుంది. చూడండి, మీరేమంటారంటే నేను ఒంటరి దాన్ని వాళ్ళతో పాటు చేయనపోతే ఎలాగా అనేసి వాళ్ళ మూఢాచారాల్లో, వాళ్ళ మూఢనమ్మకాల్లో, ఇంకా మధ్యాహ్నం 10 అన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఎంత ఎడుతోడో యేసయ్యా, నువ్వేంటి వాళ్ళేంటి, అసలు నీ భర్త ఎవరో ఆయన వాళ్ళెవరు, అసలు మీ పిల్లలు ఎక్కడ వాళ్ళు ఎక్కడ, అసలు మీరు నాకు నేను ప్రత్యేకించి మిమ్మల్ని కొనుక్కున్నవాడు నేను. మీకు అర్థమైంది ఇప్పుడు పాపం అంటే? మీకు అర్థమైందా? క్రైస్తవులు పాపము చేసే పాపం ఏంటంటే కనుక ఆయన లేడనుకున్నట్టుగా మా పదటం. రెండోది ఏంటి చెప్పమంటారా?
ఈ సహనం లేకుండా కృంగిపోతారు ఆ సమస్యలు, చిన్న చిన్న చిక్కుల్లో. అది పెద్ద భయంకరమైన సమస్య దేవునికి. ఈ రెండింటి నుంచి మనం బయట రావాలి ఈరోజు. సరే అండి, మీకు ఏ సమస్య వచ్చినా సరే నాతో ఫోన్ చేయండి, నేను అంటాను. అది పెద్ద సమస్యనా అనిపిస్తుంది నీకు. అంతగా దేవుడు మనల్ని ఆదరించేవాడు, బలపరిచేవాడు. ఏమండి, నేను మనం చెప్పిన ప్రసంగం అదే మీకు. యోబు అందమైన బిడ్డలు ఉన్నారు, ఆస్తి ఉంది, అమాంతంగా మొత్తం టక్ 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 మొత్తం లేచిపోయారు. నేనే అంతకంటే భయంకరమైన సమస్య ప్రపంచంలో క్రైస్తవులు ఎవరైనా వచ్చినాయా? ఎవరని చెప్పండి. క్రైస్తవులందరికీ ఒకేసారి పిల్లలు చనిపోవటము, ఒకేసారి ఆస్తి మొత్తం పోవటము, పశువులు మొత్తం పోవటము, చివరికి ఎవరికన్నా ఏ క్రైస్తవులకన్నా ఇలాంటి సమస్య వచ్చిందా? అప్పుడు బైబిల్ లేదు, కృప లేదు, ఇంకా దేవుడు యేసుప్రభు రాలా, ప్రసంగాలు లేవు పెద్దగా. ఆ రోజుల్లో ఆ టైములో యోబు నీతిమంతుడుగా గుర్తింపొందాడని అర్థమని చెప్పమంటారా? అన్నిటినీ సహనముతో సహించాడు. నా దేవుడు అప్పుడు దేవుడే, ఇప్పుడు దేవుడే. మీరు ఎవరితో పోల్చుకుంటున్నారు? పక్కన ఉన్న 3 కార్లు 4 కార్లు పెద్ద బిల్డింగ్ వాళ్ళతో పోల్చుకుంటున్నారా? వాళ్ళే బెటర్ అనేసి ఎలా బెటర్ అవుతారండి? వాళ్ళలో ఉన్నవాడు వేరు, నీలో ఉన్నవాడు వేరు. దేవుని నామమున స్తోత్రం. కాబట్టి తృప్తి కలిగి ఉందాం, ధైర్యం కలిగి ఉందాం, విశ్వాసం కలిగి ఉందాం, నిరీక్షణ కలిగి ఉందాం. యేసయ్య నీలోనే ఉన్నాడు. దేవుని నామమున స్తోత్రం. ఎక్కడో ఆయన విడిచిపెట్టేసి ఆయన నువ్వు వెళ్ళమ్మా అని అనలా. ఆయన నీతోనే వస్తున్నాడు. నిన్ను ఎవరైతే వ్యర్థమైన మాట్లాడుతున్నారో వాళ్ళ మాటలన్నీ కూడా నీకంటే బాగా వింటాడు ఆయన. నీ చెవుల్లో ఒకసారి పని చేయకపోవచ్చు, చెవుడు ఎక్కువైపోయి, కానీ ఆ చెవులు బాగా పనిచేస్తాయి. ఆయన సమీపంగా ఉన్నవాడు, ఆలకించేవాడు. నువ్వు కొంతమంది వస్తావు, ఆయన మొత్తం చూడగలడు అందరినీ. నీ గురించి రహస్యంగా ఏమనుకుంటున్నారో ఆయన బాగా తెలుసు. నీకేం తెలుసు వాళ్ళ గురించి? పైకి అన్న మాటే నీకు చెవిలో పడింది, అది కూడా సగం సగం పడతాయి. కానీ యేసయ్యకి ఆమె నోటికి మాట రాకముందే వాళ్ళ గురించి స్కాన్ చేశాడు. ఇది నీ గొప్పవాడు, నీ తండ్రి, నీ రాజు, నీ ప్రేమికుడు. నాకేంటి ప్రాబ్లం? ఆయన తెలుసు నా గురించి ఎవరంటున్నారు, ఆయన తెలుసు నా గురించి వ్యర్థంగా మాట్లాడు, ఆయన తెలుసు నా గురించి ఎంత శోధనలో పడడం సిద్ధపడుతున్నారు. ఆయన బాగా తెలుసు సమస్యల గుండా నడిపించడం కోసం సిద్ధపడుతున్న జనాంగం అంతా కూడా. నా ఆయన ఒక్కడ చాలు. దేవుని నామమున స్తోత్రం. బిడ్డలా ముగించేస్తున్నాను. సమస్య కాని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ప్రపంచంలో? ఒక ప్రశ్న, లాస్ట్ అండ్ ఫైనల్. మనకు సమస్య కాని వాళ్ళు ఎవరు ఉన్నారా? ఈ పిల్లని అడిగితే అంటది అన్నమాట, మా నాన్నే సమస్య అంటది. ఇప్పుడు అనలేదా గంగతో? దుర్గారాన్ని అడగండి, అప్పుడప్పుడు అనే ఉంటాడు, నా భార్య సమస్య అంటాడు. ఏమని అడగండి అప్పుడప్పుడు. సమస్య కాని వాళ్ళు ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారా? దేవుని అడగండి, నిమిషాలు చెప్పి ఉండదు. ఈయన మాట ఏంటలేదు ఈ సమస్య. ఎవరన్నా ఉన్నారా? నాకు ఆన్సర్ చెప్పాలి, మీ అందరూ ఆన్సర్ చెప్పాలి. సమస్య కాని వాళ్ళు తల్లి, తండ్రి, భర్త, భార్య, చక్కని అందమైన బొగ్గలతో ఉన్న బిడ్డలు. ఓకే, ఇంకా వీళ్ళకి మించిన ఎవరు ఉంటారు కదా? వీళ్ళల్లో ఎవరన్నా సమస్య కాదన్న వాళ్ళు చెప్పండి. ఇంతవరకు ఎవ్వరు లేరు. పక్కోళ్ళు బయట పక్కన పెట్టండి ముందు. అంటే మనం ఫిక్స్ అయిపోవాలి, అందరూ సమస్య. మనకి సమస్య లేనివాడు, పరిష్కరించేవాడు ఒక్కడే నా హీరో. దేవుని నామమున స్తోత్రం. అందుకే తల్లి కంటేను తండ్రి కంటేను అమ్మ ఎవరినే, మా అమ్మో మా నాన్న, మా అమ్మో మా నాన్న కదా, అందరికంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి? సూపర్ లైఫ్, సూపర్ లైఫ్. కాబట్టి ప్రపంచంలో సమస్య కాని వాళ్ళు అనుకుని ఎవరినైతే నమ్మి మోసపోయావో, ఇప్పుడు యేసయ్యని బట్టి నువ్వు మోసపోవడం అసలు ధైర్యంగా ఉండేయచ్చు, ధైర్యంగా ఉండొచ్చు. అంతే, ఆ ధైర్యంతో నువ్వు బతకాలి. ఆ ధైర్యంతో బ్రతికితేనే నీకు బిపిసోలు రావు.
ఆ ధైర్యంతో బతికితేనే మిగిలిన వాడు కూడా విషయం లేకుండా నువ్వు ఆదరించేవాడు ఉంటావు, ధైర్యపరిచేదానికి ఉంటావు, బలపరిచేదానికి ఉంటావు. నువ్వు కుంగి వాళ్ళు కుంగి, వీళ్ళు కుంగి వాళ్ళు కుంగి, తల్లి కుంగి పిల్ల కుంగి, అందరూ కుంగిపోయి అసలు ఇది ఏంటి ఇలా ఉన్నారేంటి వీళ్ళందరూ కూడా? క్రైస్తవ కూడా యో బోర్డు ఏంటి? కొంచెం ఇంటి ముందు బోర్డు ఏముంటుందమ్మా? ఇంటికి యజమాని ఎవరు? యెహోవా అంట. ఆ బోర్డులు పీకేయండి. నో, మీరు ఊహించుకోవచ్చు, ఖచ్చితంగా ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా సమస్య మనకి. మీ బాస్ అర్థం చేసుకోడు, మీ భర్త అర్థం చేసుకోడు, మీ భార్య అర్థం చేసుకోడు, మీ పిల్లలు అర్థం చేసుకోడు, పిల్లలకు మీరు అర్థం కారు, అందరూ సమస్యే. సమస్యను పరిష్కరించే గొప్పవాడు మీ ఇంటికి నీ ఒంటికి యజమానిగా ఉన్నాడు. దేవుని నామమున స్తోత్రం. ఇక్కడిగా ప్రాబ్లం ఏంటి? ఇంకా ప్రాబ్లం అక్కడి నుంచి వచ్చి ఉండొచ్చు, కానీ ప్రాబ్లంకి అటాక్ చేసేవాడు నీలోనే ఉన్నాడు. సమస్య ఎంత గొప్పదవ్వచ్చు, కానీ ఎంత భయంకరమైన సమస్యలను పరిష్కరించే గొప్పవాడు నీలోనే ఉన్నాడు. కాబట్టి ప్రాణాత్మ దేహాలు ఆయన వశంలో ఉంచుకో చాలు. హ్యాపీ దేవుని గణపరుస్తావు, శ్రమలైన నిందలైనా సరే. అట్టి కృపా దేవుడు మీకు అనుగ్రహించిన గాక. ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా మోకరించండి. అద్భుతమైన మాటలు దేవుడు మాట్లాడిన తర్వాత ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా